ఇక డీటెయిల్స్ చూస్తే సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ క్లినిక్ పై దర్యాప్తు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సరోగసి పేరుతో అక్రమ చైల్డ్ ట్రాఫికింగ్ జరిగిందని పోలీసులు వెల్లడించారు. అటు ఈ కేసుపై నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాల్ కీలక విషయాలు వెల్లడించారు. సృష్టి క్లినిక్ లో సరోగసి పద్ధతిలో బిడ్డను కల్పిస్తామని చెబుతూ వాస్తవానికి వేరే మహిళకు పుట్టినటువంటి బిడ్డను ఇవ్వడం ద్వారా దంపతులను మోసం చేశారని తెలిపారు. ఢిల్లీకి చెందినటువంటి ఒక గర్భిణీ మహిళను ఫ్లైట్లో విశాఖపట్నానికి తీసుకువచ్చి అక్కడ డెలివరీ చేయించారని రష్మి పెరుమాల్ తెలిపారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్కి సంబంధించి ఇప్పుడు కీలకమైన అప్డేట్స్ వచ్చాయి అని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ నడుపుతున్న డాక్టర్ నమ్రత ఎవరైతే ఉన్నారో ఆవిడ లైసెన్స్ క్యాన్సిల్ అయ్యి 4 సంవత్సరాలు గడిచింది. అయినా కూడా ఆమె ఒక టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ని నడపడం, పైగా వేరే డాక్టర్ ఆల్రెడీ ఆమె సర్టిఫైడ్, ఆమె లైసెన్స్డే అయినప్పటికీ ఆమె పేరు మీద అంటే ఏజ్ అయిపోయిన డాక్టర్ పేరు మీద ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పేరు లైసెన్స్ తీసుకొని ఇప్పుడు నడుపుతున్నారు. అయితే నడపడమే కాకుండా ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని కలిగించే పద్ధతి ఒకటి ఉంది, అలాగే సరోగసి ఒకటి ఉంది. కానీ సరోగసి అనేది మన ఇండియాలో ఇది ఇల్లీగల్. ఎందుకంటే అంటే ఒక రకంగా చెప్పాలి అంటే కమర్షియల్ సరోగసి అయితే ఇల్లీగల్, కానీ పరోపకారంగా చేసుకునే సరోగసి ఏదైతే ఉందో అది మాత్రం లీగల్ అని చెప్పేసి అంటున్నారు. ఈ పరోపకారం సరోగసి అంటే ఏంటి అంటే మనకు తెలిసిన వాళ్ళో లేకపోతే ఇంకెవరైనా అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళ ద్వారానే పిల్లల్ని అంటే ఒకవేళ భార్య కడుపులో ఎగ్స్ డెవలప్ అవ్వకపోతే వేరే వాళ్ళ గర్భంలో ఆ ఎగ్స్ని డెవలప్ చేసే విధంగా ఇలాంటి పద్ధతిని ఇప్పుడు మనం యాక్సెప్ట్ చేస్తున్నాం, అది కూడా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్తో. కానీ ఇప్పుడు జరిగింది మాత్రం ఇల్లీగల్ సరోగసి, పైగా ఒక రకంగా చెప్పాలి అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగింది, చైల్డ్ ట్రాఫికింగ్ జరిగింది అని చెప్పేసి ఐపీఎస్ డీసీపీ రష్మి పెరుమాల్ మనకు ఇప్పుడు చెప్పారు. ఈ ప్రెస్ మీట్లో ఇంకా మిగతా విషయాలు ఏంటి అంటే ఖచ్చితంగా ఎవరైతే ఇప్పుడు ఈ డాక్టర్ నమ్రత అలాగే ఆవిడ కొడుకు ఎవరైతే ఉన్నారో జయకృష్ణ, ఇతను అడ్వకేట్గా పనిచేస్తూ వచ్చిన ఎవరైతే పేషెంట్లు ఉంటారో పిల్లలు లేని వాళ్ళని ఐవీఎఫ్ ద్వారా లేకపోతే ఐవీఎఫ్ కోసమే వచ్చిన వాళ్ళైనా సరే వాళ్ళకి సరోగసి అని చెప్పేసి వాళ్ళని ఒప్పించిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి లక్షలు దండుకుంటున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఈ జయకృష్ణ అనే అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఈ నమ్రత వాళ్ళ కొడుకు, ఇతను వాళ్ళని బెదిరింపులకు పాల్పడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. సో ఇతను కూడా ఇప్పుడు అక్యూజ్డ్గా మారాడు. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరేనా అంటే కాదు, ఇంకా వీళ్ళతో పాటు వాళ్ళ సిబ్బంది టెక్నీషియన్స్ అలాగే అక్కడ వర్క్ చేసే సిస్టర్స్తో సహా అందరూ ఇప్పుడు అక్యూజ్డ్గానే ఉన్నారు. ఎందుకంటే ఐవీఎఫ్ కోసం వచ్చిన ప్రతి పేషెంట్ని సరోగసి వైపు మళ్లించిన తర్వాత వాళ్ళకి ఇప్పుడు మనకు జరిగిన గోపాలపురం పోలీస్ స్టేషన్లో ఎవరైతే విక్టిమ్స్ మనకు కంప్లైంట్ చేశారో వాళ్లకు జరిగిన ఇన్సిడెంటే చెప్పారు. సెప్టెంబర్లో వీళ్ళు ఐవీఎఫ్ని అంటే ఈ సెంటర్ని అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి 30 లక్షల వరకు తీసుకున్న తర్వాత అంటే వీళ్ళకు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ జరగలేదు అండ్ ట్రీట్మెంట్ జరగలేదు, ఈవెన్ సరోగసి కూడా జరగలేదు. ఏమిటంటే వేరే వాళ్ళ బేబీని తీసుకొచ్చి వీళ్ళ బేబీ అని చెప్పి ఇచ్చేయడం, పైగా మనం మార్నింగ్ నుంచి మాట్లాడుకుంటున్నట్టుగా ఎవరైతే ఈ విక్టిమ్ బేబీ ఉన్నారో ఆ బేబీకి క్యాన్సర్ లాంటిది ఏమీ లేదు, హెల్దీగానే ఉంది. కానీ ఏంటంటే ఆ బేబీ ఏదైతే ఉందో ఆ బేబీ వీళ్ళ బేబీ కాదు అని చెప్పేసి మనకు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. అండ్ ఇప్పుడు ఆ బేబీ విషయంకి వస్తే ఆ బేబీని ఏం చేస్తారు అని ప్రశ్నిస్తే మాత్రం ఆ బేబీని శిశు విహారికి పంపించారు హైదరాబాద్లో. సో బేబీ ఇప్పుడు ప్రస్తుతం సేఫ్గానే ఉన్నారు. అండ్ కానీ ఇప్పుడు విక్టిమ్స్ని మాత్రం ఇంకా ప్రశ్నిస్తూనే ఉన్నారు, అంటే వీళ్ళకి ఇంకేమైనా ట్రీట్మెంట్ జరిగిందా లేదా అనేది. కానీ ఈ ఐవీఎఫ్ సెంటర్ల గురించి మాత్రం మాట్లాడితే ఈ ఐవీఎఫ్ సెంటర్ల మీద కూడా మా నిఘా ఉంది, కానీ ఇంకా మేము డ్రైవ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తాము. ఇది మనకు ఒక కనువిప్పుగా ఉండబోతోంది. ఎందుకంటే ఇప్పటికీ ఇప్పుడు ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఏదైతే ఉందో సృష్టి, ఇందులో చాలా వరకు ఏదైతే వాళ్ళు టెస్టులు చేశారో అలాగే అన్ని రకాల ఎక్విప్మెంట్ ఉండడం, పైగా టెక్నీషియన్స్ ఉండడం, వీళ్ళంతా సర్టిఫైడ్ కాదు, నాన్ సర్టిఫైడ్ వాళ్ళతోనే ఇదంతా రన్ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. మనం చూసాము మార్నింగ్ ఆ లొకేషన్ ఏదైతే ఉందో సృష్టి ఐవీఎఫ్ సెంటర్, అక్కడ కూడా
ఒక చిన్న గల్లీలో అసలు ఎవరికి తెలియదు అక్కడ ఒక హాస్పిటల్ ఉంది అని చెప్పేసి. ఇప్పుడు మేడం కూడా అదే చెప్తున్నారు, ఏంటంటే అసలు వాళ్ళు లీగల్గా నడపట్లేదు, ఇల్లీగల్గానే నడుపుతున్నారు. ముఖ్యంగా మేము ఎప్పుడైనా వెళ్తే అది క్లోజ్డ్గానే చూపించారే తప్ప అది ఓపెన్గా లేదు అని అంటున్నారు. కానీ దాదాపు 4 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇది రన్ చేస్తున్నారు. రన్ చేయడమే కాకుండా సక్సెస్ఫుల్గా డబ్బులు సంపాదిస్తున్నారు. కానీ ఫ్లో లేదు, పేషెంట్ల ఫ్లో మాత్రం లేదు. ఎందుకంటే అప్పుడప్పుడు వచ్చే పేషెంట్ల వల్ల మనకు అదొక ఇల్లులాగానే కనిపిస్తుంది, కానీ ఒక హాస్పిటల్ ఉన్నట్టయితే కనిపించట్లేదు. వీళ్ళను అలాగే వాళ్ళ సిబ్బందిని ఇప్పుడు ప్రస్తుతం అదుపులో ఉన్నారు, వాళ్ళని ఇంకా విచారిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు కళ్యాణి అనే కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో ఆమెను కూడా తీసుకొస్తున్నారు విజయవాడ నుంచి. అంటే ఆమెనే ఎక్కువగా వీళ్ళందరినీ, అంటే సరోగసిని ఎంకరేజ్ చేసే లేడీ అని చెప్పేసి అంటున్నారు. సో ఆమెను కూడా తీసుకొస్తున్నారు అంటున్నారు. సో వీళ్ళందరినీ కలిపి విచారిస్తాం. అండ్ ఇంకా వీళ్ళ ఏవైతే ఉన్నాయో ఈ సెంటర్లు ఇక్కడ విజయవాడలో ఉంది, అండ్ విశాఖపట్నంలో ఉంది, హైదరాబాద్లో మెయిన్ బ్రాంచ్ ఇది. సో ఇవన్నీ మేమైతే ప్రస్తుతానికి సీజ్ చేసాం. అన్నింటిపైన మేము నిఘా వేస్తున్నాం. ఇప్పటి నుంచి ఈ ఐవీఎఫ్ సెంటర్లు కావచ్చు, ఫెర్టిలిటీ సెంటర్లు కావచ్చు, వీటిపైన మేము నిఘా వేస్తామని చెప్పేసి అంటున్నారు. సో చూద్దాం మరి ఏం జరగబోతుంది అనేది. ప్రస్తుతం శిశు విహార్లో సేఫ్గా ఉన్నారు అని చెప్పేసి పోలీస్ ఆఫీసర్ చెప్పారు. సో చూద్దాం మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది. కెమెరామెన్ భానుతో హారిక, హైదరాబాద్.